స్పైడర్ మ్యాన్ సినిమా వస్తోందంటేనే ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉంటారు. అలాంటి వారి కోసమే కొత్త స్పైడర్ మ్యాన్ మూవీ థియేటర్లో సందడి చేయడానికి రెడీ అయింది. అంతేకాదు ఈ సినిమా హాలీవుడ్లోనే కాకుండా మన దేశంలో కూడా కొత్త రికార్డులు సృష్టించనుందనే అంచనాలు నెలకొన్నాయి. అసలు ఒక్క ట్రైలరే ఏకంగా 72 కోట్ల వ్యూస్ సాధించడమే ఈ సినిమాపై ఉన్న క్రేజ్కి నిదర్శనంగా మారగా వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఈ బ్రాండ్ న్యూ డే మూవీ మానియాతో ఊగిపోతున్నారు. తెలుగు బాక్స్ ఆఫీస్ పై స్పైడర్ మ్యాన్ అటాక్. హాల్ ఇండియాలో రికార్డులపై కన్నేసిన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. ఫస్ట్ వీక్ లో 75 కోట్ల షేర్ పై కన్నేసిన కొత్త స్పైడర్ మ్యాన్. స్పైడర్ మ్యాన్ సిరీస్ కి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సిరీస్ లో కొత్తగా ప్రేక్షకులను పలకరించింది స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. వరల్డ్ వైడ్ రిలీజ్ లో ఓపెనింగ్స్ దద్దరిల్లుతున్నాయి. హాలీవుడ్ సినిమాల చరిత్రలో అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత హైయెస్ట్ ఓపెనింగ్స్ స్పైడర్ మ్యాన్ కొత్త సినిమాకేనంటున్నారు. మొదటి రోజు వసూళ్లే 60 కోట్ల మార్క్ అందుకుంటుందని అంచనాలు నెలకొన్నాయి. టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ గా నటిస్తున్న 4వ సోలో సినిమా ఇది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ట్రైలర్ రిలీజ్ అయిన 24 గంటల్లోనే ఏకంగా 71.8 కోట్ల వ్యూస్ సాధించడం ఓ రికార్డ్. ప్రపంచవ్యాప్తంగా సర్వకాలాల్లో అత్యధిక మంది వీక్షించిన ట్రైలర్ గా ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. ఇదే ఈ సినిమాపై ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ కి నిదర్శనం. ట్రైలర్ ప్రకారం స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ తర్వాత జరిగిన సంఘటనలు కనిపిస్తాయి. అందరి జ్ఞాపకాల నుంచి పీటర్ పార్కర్ పూర్తిగా మాయమైన తర్వాత అతను ఒంటరిగా ఎలా జీవిస్తున్నాడో చూపించారు. అలాగే తన ప్రేమికురాలు ఎంజేతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యే సన్నివేశాలు ట్రైలర్లో ఉన్నాయి. దీంతో సినిమా ఎమోషనల్ గా ఉండబోతోందనే క్లూ ఇచ్చారు. ఇక థియేటర్లలో జనం కేరింతలతో కొత్త స్పైడర్ మ్యాన్ ని ఆదరించనుండగా రికార్డులు ఏ రేంజ్ లో క్రియేట్ అవుతాయో చూడాలి. జూలై నెలలోనే వచ్చిన ది ఒడిస్సీ కూడా ఇండియాలో భారీ హిట్ అందుకుంది. అలాగే తెలుగు ఆడియన్స్ కూడా బాగానే ఆదరించారు. ఇప్పుడు ఓ 10 రోజుల గ్యాప్ తో పలకరించిన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే కూడా ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుందనే అంచనాలు నెలకొన్నాయి.